ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య వృద్ధ్యర్థం సమస్త దురిత ఉపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం అస్మిన్ భారతదేశే వర్తమానానాం సనాతన ధర్మ అవలంబీనా సర్వాసాం ప్రజానా సర్వేషాం ప్రాణినాం చ అస్మిన్ భారతదేశే విద్యమానానాం వైదికానాం పాలకానాం కర్షకానాం కార్మికానాం చ ఏవం సైనికానాం చ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం మహాపట్టాభిషేక మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే ధ్యాయేత్ భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండదండం చక్రంచ ఊర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్ఠాం కరిష్యే ప్రస్థమాత్రదండలో పరిపద్మం విలిఖ్య కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాహ్య ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం శవః విశ్వక్సేనమావాహయామి భూర్భువస్వః విశ్వక్సేనమావాహయామి ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండో దదానం మేఘశ్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యాసమేతం యస్యద్వరద వక్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం క్షామయో భువస్తార ఊర్జే దధాతన మహేరణా యజక్షదే యోవద్యవతమోరదత్తస్య భాజే దేహనః ఉజతీరవ మాతరః తస్మా అరంగమామ భోయక్షయా యజన్మధా ఆపో జరయధాగమః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః వస్త్రయ పట్టాభిషేకోత్సవ ప్రారంభంలో విశ్వక్సేనారాధన జరుగుతున్నది. శ్రీ వైష్ణవ సంప్రదాయం పాంచరాత్ర ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి విఘ్నములన్నింటినీ తొలగించుకోవడానికి
విశ్వక్సేన ఆరాధన అనేటువంటిది చేసి ఆ విశ్వక్సేనుని యొక్క అనుగ్రహంతో విఘ్నములనన్నింటినీ తొలగించుకోవాలి అనేటువంటి నియమాన్ని అనుసరించి విశ్వక్సేనారాధన అనేటువంటి దానిని నిర్వర్తిస్తూ ఉన్నారు. ముందుగా మనందరి చేత సంకల్పాన్ని చెప్పించారు. ఆ సంకల్పంలో కేవలం మనకి మాత్రమే క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయాలు కలగాలి అని కాకుండా మనతో పాటు ఉండేటువంటి మన దేశానికి వెన్నెముకల వంటి కర్షకులు, కార్మికులు, సైనికులు మొదలైనటువంటి వారందరికీ క్షేమం కలగాలి అని మనందరి చేత కూడా సంకల్పం చెప్పించారు అర్చక స్వాములు. ఆ సంకల్పం కాగానే విశ్వక్సేనారాధనను జరుపుతూ ఉన్నారు. ఆ విశ్వక్సేనుల వారు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని ఆ విశ్వక్సేనుడు శంఖచక్ర గదలను ధరిస్తాడు. తర్వాత తన వేలితోటి లోకాలన్నింటినీ శాసిస్తాడట. ఆ విశ్వక్సేనుడి యొక్క పరివారంలోనే అనేక మంది గజముఖులు, సింహముఖులు, అశ్వముఖులు మొదలైనటువంటి వారు సైన్యంగా ఉంటారు అని వారందరితో కూడినటువంటి విశ్వక్సేనుడు అంగులి ముద్రయైవ అని తన యొక్క అంగులి ముద్రతోటి ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు అని అంటారు. కనుక అలాంటి ఆ విశ్వక్సేనుని యొక్క దర్శనం మాత్రం చేతనే విఘ్నములన్నీ తొలగిపోతాయి. కనుక అలాంటి విశ్వక్సేన ఆరాధనను ఈనాడు అర్చక స్వాములు ఇప్పుడు నిర్వర్తించారు. విశ్వక్సేన ఆరాధన కాగానే పుణ్యాహవచన కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తారు. उत्सवाख्ये कर्मणि पट्टाभिषेक द्रव्य शुद्ध्यर्थम ध्यजं शान्त्यर्थं च कर्मणः पुण्याहवाचनं